భద్రాచలం రాములవారిపై లోక్సభ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ పడింది. రేపు సీతారాముల వారి కళ్యాణాన్ని నేరుగా చూడలేని వారి కోసం ప్రత్యక్ష ప్రసారాలు చేస్తారు. అయితే ఈసారి ఎన్నికల కోడ్ ఉండడంతో లైవ్ ఇవ్వడానికి ఎన్నికల సంఘం అభ్యంతరం తెలుపుతూ అనుమతి నిరాకరించింది. డీడీతో ప్రత్యక్ష ప్రసారాలు ఇవ్వకూడదని సూచించింది. అయితే ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంది దూరదర్శన్. ఈసీ నుంచి అభ్యంతరం రావడంతో కలెక్టర్ ప్రియాంక అలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఫోకస్ చేశారు. ప్రైవేటు సంస్థల నుంచి ప్రసారాలు ఇచ్చేందుకు ఆఫీసర్లతో మాట్లాడుతున్నారు. 30 నిమిషాలు ఆలస్యంగా ఛానళ్లకు వీడియో తీసి ఇచ్చే ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు కళ్యాణాన్ని భక్తులు టీవీల్లో చూసేలా లైవ్ టెలికాస్ట్కు అనుమతి ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఎలక్షన్ కమిషన్ సీఈఓ వికాస్ రాజ్కు లేఖ రాశారు. దీనిపై వికాస్ రాజ్ కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరినట్టు సమాచారం. భద్రాచలం రాములవారిపై లోక్సభ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ పడింది. రేపు సీతారాముల వారి కళ్యాణాన్ని నేరుగా చూడలేని వారి కోసం ప్రత్యక్ష ప్రసారాలు చేస్తారు. అయితే ఈసారి ఎన్నికల కోడ్ ఉండడంతో లైవ్ ఇవ్వడానికి ఎన్నికల సంఘం అభ్యంతరం తెలుపుతూ అనుమతి నిరాకరించింది. డీడీతో ప్రత్యక్ష ప్రసారాలు ఇవ్వకూడదని సూచించింది. అయితే ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంది దూరదర్శన్. ఈసీ నుంచి అభ్యంతరం రావడంతో కలెక్టర్ ప్రియాంక అలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఫోకస్ చేశారు. ప్రైవేటు సంస్థల నుంచి ప్రసారాలు ఇచ్చేందుకు ఆఫీసర్లతో మాట్లాడుతున్నారు. 30 నిమిషాలు ఆలస్యంగా ఛానళ్లకు వీడియో తీసి ఇచ్చే ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు కళ్యాణాన్ని భక్తులు టీవీల్లో చూసేలా లైవ్ టెలికాస్ట్కు అనుమతి ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఎలక్షన్ కమిషన్ సీఈఓ వికాస్ రాజ్కు లేఖ రాశారు. దీనిపై వికాస్ రాజ్ కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరినట్టు సమాచారం. భద్రాచలం రాములవారిపై లోక్సభ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ పడింది. రేపు సీతారాముల వారి కళ్యాణాన్ని నేరుగా చూడలేని వారి కోసం ప్రత్యక్ష ప్రసారాలు చేస్తారు. అయితే ఈసారి ఎన్నికల కోడ్ ఉండడంతో లైవ్ ఇవ్వడానికి ఎన్నికల సంఘం అభ్యంతరం తెలుపుతూ అనుమతి నిరాకరించింది. డీడీతో ప్రత్యక్ష ప్రసారాలు ఇవ్వకూడదని సూచించింది. అయితే ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంది దూరదర్శన్. ఈసీ నుంచి అభ్యంతరం రావడంతో కలెక్టర్ ప్రియాంక అలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఫోకస్ చేశారు. ప్రైవేటు సంస్థల నుంచి ప్రసారాలు ఇచ్చేందుకు ఆఫీసర్లతో మాట్లాడుతున్నారు. 30 నిమిషాలు ఆలస్యంగా ఛానళ్లకు వీడియో తీసి ఇచ్చే ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు కళ్యాణాన్ని భక్తులు టీవీలో చూసేలా లైవ్ టెలికాస్ట్కు అనుమతి ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఎలక్షన్ కమిషన్ సీఈఓ వికాస్ రాజ్కు లేఖ రాశారు. దీనిపై వికాస్ రాజ్ కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరినట్టు సమాచారం. దీనిపై మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అడిగి తెలుసుకుందాం. యాదగిరి, ఈసీ అభ్యంతరాలపై సర్కార్ ఏం చెబుతోంది? చంద్రిక, ప్రతి ఏటా కూడా భద్రాద్రి రాముడి కళ్యాణానికి సంబంధించి పెద్ద గ్రాండ్గా చేస్తారు. అయితే అక్కడ ఏదైతే భద్రాచలం ఉందో భద్రాచలం టెంపుల్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లతో పాటు లైవ్ టెలికాస్ట్ ద్వారా కొన్ని కోట్ల మంది ఈ శ్రీరాముడి కళ్యాణానికి సంబంధించి ఆ కార్యక్రమాన్ని కొన్ని కోట్ల మంది చూస్తారు. అయితే ప్రతి ఏటా దీనికి సంబంధించి సీఎం చేతుల మీదుగా పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తారు. సీఎం లేదంటే మంత్రులు ఇట్లా ప్రతి ఏటా అక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళతోని కళ్యాణానికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. అయితే ఈసారి ఈ పార్లమెంటు ఎన్నికల కారణంగా రాష్ట్రంలో ఈ ఎన్నికల కోడ్ అమలవుతుంది కాబట్టి ఈ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఈసారి ఈ రాముడి కళ్యాణానికి సంబంధించి లైవ్ టెలికాస్ట్కు అనుమతి లేదు అని చెప్పేసి ఈసీ ఇప్పటికే ఆల్రెడీ ప్రకటించింది. అయితే దీని మీద మళ్ళీ ప్రభుత్వం స్పందించి నిన్న దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిన్న మళ్ళీ రిక్వెస్ట్ లెటర్ ఈసీకి రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఇది గత 40 సంవత్సరాల నుంచి కూడా ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఏటా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. తర్వాత లైవ్ టెలికాస్ట్ ద్వారా కూడా కొన్ని కోట్ల మంది చూస్తూ ఉంటారు కదా, ఒక సెంటిమెంట్గా ఉంది. అందులో ఇది రాముడి కళ్యాణానికి సంబంధించి చాలామంది భక్తులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. డైరెక్ట్ అక్కడికి పోలేని వాళ్ళు చాలామంది కూడా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ టీవీలలో ప్రసారమయ్యే ఈ టెలికాస్ట్ను చూస్తారు, డైరెక్ట్ లైవ్ టెలికాస్ట్ను చూస్తారు. సో ఇది గత 40 సంవత్సరాల నుంచిగా కొనసాగుతుంది. ఈసారి ఈ ఎన్నికల కోడ్ వల్ల కనుక ఈ లైవ్ టెలికాస్ట్ ఆపేస్తే చాలామంది కూడా నిరాశ చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ రిక్వెస్ట్ నిన్న ఈసీకి రిక్వెస్ట్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రిక్వెస్ట్ పెట్టారు. చూడాలి మరి ఇవాళ సాయంత్రం వరకు కూడా ఏమన్నా పర్మిషన్ వస్తుందా లేదా. ఇప్పటికే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్కు ఈ ప్రభుత్వం నుంచి లేఖ రాశారు. ఎలక్షన్ కమిషన్ నుంచి మళ్ళీ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాసినట్లు తెలుస్తూ ఉంది. ఇవాళ
సాయంత్రం లోపు దీనిపైన మరి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. లైవ్ టెలికాస్ట్కు అనుమతిస్తారా లేదా మరి ఇంకా ప్రత్యామ్నాయంగా ఏం చెప్పబోతుంది అనే దానిపైన కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇక నిన్న నుంచి కూడా ఇటు ప్రభుత్వం నుంచి అటు ప్రజల నుంచి తర్వాత దేవాదాయ శాఖ నుంచి కూడా చాలా మంది కూడా ఈ ఈసీ ఏం చెప్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి ఏటా కూడా ఇది ఆనవాయితీ కొనసాగుతుంది కాబట్టి ఈసారి కూడా అదేవిధంగా అనుమతి ఇవ్వాలి. ఇది ఎన్నికల కోడ్కు దీనికి ఎలాంటి సంబంధము ఉండదు అని చెప్పేసి నిన్న ఈసీకి మరోసారి రిక్వెస్ట్గా ఒక లేఖ అయితే రాశారు. మరి దీనిపైన ఈ ఈసీ ఎలా స్పందిస్తుంది, ఏం రిప్లై ఇస్తుంది, ఇవాళ సాయంత్రం వరకు రిప్లై ఇస్తే దాన్ని బట్టి అక్కడ ఉండే అధికారులు ఎట్లా ఏర్పాట్లు చేసుకోవాలి ఏంటి, ఒకవేళ లైవ్ ప్రసారానికి కనుక అనుమతిస్తే దాన్ని లైవ్ ప్రసారం చేయడానికి ఎట్లాంటి ఏర్పాట్లు చేసుకోవాలి, ఒకవేళ అనుమతించకపోతే ఈసారి లేదు ఎన్నికల కోడ్ ఉంది ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుంది అని చెప్పేసి కనుక ఈసీ భావిస్తే మళ్ళీ దానికి ప్రత్యామ్నాయంగా ఎట్లా చేసుకోవాలి అనే దానిపైన అధికారులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ సాయంత్రం లోపు దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడుతున్నది. కానీ ప్రభుత్వం వర్షన్ అయితే ఇది ఎన్నికల కోడ్ కిందికి రాదు. ఆల్రెడీ ఇప్పటికే ఇటు ప్రభుత్వం నుంచి తర్వాత అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంతమంది నేతలు దీనిపైన ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. సో ఇది ఎలాంటి ఉల్లంఘన కిందికి రాదు, అనుమతి ఇవ్వాలి, ఇది ప్రతి ఏటా కొనసాగుతుంది కాబట్టి దీని ఎన్నికల కోడ్ కిందికి రాదు అని చెప్పేసి అటు డిమాండ్ అయితే పెరుగుతుంది. ఈసీకి లేఖలు అయితే పోతా ఉన్నాయి. మరి ఇవాళ సాయంత్రం లోపు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతున్నది. అయితే ఓవరాల్గా దీని మీద ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది ప్రజలు ఈ లైవ్ టెలికాస్ట్ కోసమే ఎదురు చూస్తున్నారు. సో చాలా మంది అక్కడ భద్రాచలం డైరెక్ట్ పోలేరు కాబట్టి పోయినా అక్కడ డైరెక్ట్గా చూడలేని సిచ్యువేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అందరూ కూడా ఈ డైరెక్ట్గా టీవీలలో ప్రసారం అయ్యే లైవ్ టెలికాస్ట్నే చూస్తూ ఉంటారు కాబట్టి సో దీనివల్ల కొంత డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కోడ్ ఉల్లంఘన కిందికి రాదు, దీనిపైన ఈసీ అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి నిన్న రాశారు. కాబట్టి దీనికి సంబంధించి మరి ఈసీ ఎలాంటి రెస్పాండ్ అవుతుంది ఏంటనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఇప్పటికే భద్రాచలంలో అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. లైవ్ టెలికాస్ట్ చేసే ఎక్కడి నుంచి చేయొచ్చు, ఒకవేళ ఈ డీడీకి సంబంధించి అనుమతి ఇవ్వకపోతే మరి ప్రైవేట్ ఛానల్స్ కూడా అనుమతి ఇచ్చుకోవచ్చా లేదా అనే దానిపైన కూడా ఒక చర్చ జరుగుతుంది. సో మరి డీడీ నుంచి ఇస్తారా లేదంటే ప్రైవేట్ ఛానళ్ళకి ఏమన్నా అనుమతి ఇచ్చి లైవ్ టెలికాస్ట్ ఇస్తారా లేకపోతే రెండు లేకుండా నార్మల్గానే ఎలాంటి ఈ ప్రసారాలు లేకుండానే చేస్తారా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉన్నది. చంద్రిక.